యాక్చువల్‌గా ఈశాన్యంలో ప్రధాన ద్వారం ఉండవచ్చా? మరేమో కొంతమందేమో వీడియోస్‌లో ఉండవచ్చు అని అంటారు. ఇంకొంతమంది ఉండకూడదంటారు. మరి ముఖ్యంగా మీ వీడియోస్‌లో కూడా మేము చూసాము. అసలు ఉండకూడదు అని అంటారు. ఎందుకని అసలు మరి ఒకవేళ ఉంటే మరి అప్పుడేం చేయాలంటారు? దానికి పరిహారం ఏమైనా ఉందా అసలు? ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏ శాస్త్రంలో ఎవ్వరు కూడా రాయలేదు. హ్మ్. కేవలం ఒక 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన హ్మ్. లేటెస్ట్ మోడర్న్ వాస్తు వాళ్ళు హ్మ్. మేము పరిశోధన చేశాము, ఈశాన్యమే చాలా మంచిది అని వాళ్ళు పెట్టడం మొదలుపెట్టారు. హ్మ్. పూర్వ శాస్త్రాల్లో ఎక్కడ కూడా క్లియర్ కట్ గా లేదు. హ్మ్. పూర్వం కట్టబడిన ఎన్నో టెంపుల్స్ చూసుకోండి, లేదంటే రాజమహల్స్ చూసుకోండి, వీటన్నిటిలో కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మధ్య ద్వారాలే నంబర్ 1 గా ఉంటాయి. హ్మ్. నేను ఒక సింపుల్ క్వశ్చన్ వేస్తాను, మీరు కూడా వినండి. హ్మ్. ఇది ఒక ముఖం, హ్మ్. ఒక మెయిన్ ఫ్రంట్ ఫేసింగ్ అనుకుందాం. అవును. శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటాం? ముక్కు నుంచి ఇది సెంటర్ లో ఉందా, పక్కకు ఉందా? సెంటర్‌కి. రైట్, ఓకే. ఇప్పుడు మనం భోజనం చేస్తాం, ఈ మొత్తం ముఖానికి కరెక్ట్ సెంటర్ ఉందా, అటుపక్క ఇటుపక్క ఉందా? సెంటర్‌లోనే ఉంది. సెంటర్ లో. సో మొట్టమొదట ప్రవేశం ఎక్కడుంది? సెంటర్ సెంటర్‌లో. లోనే ఉంది. ఇది క్లియర్ కట్ కదా. హ్మ్. రైట్. అలాగే ఒక ఇంటికి సంబంధించి కూడా మొత్తంలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు కరెక్ట్ సెంటర్ లోనే డోర్ ఉండాలి. హ్మ్. కేవలం ఒక 30-40 సంవత్సరాల తర్వాత, అంటే ముందు నుంచి, అంతకు ముందు వదిలేసేయండి, 30-40 సంవత్సరాల నుంచి వచ్చిన పుస్తకాలు ఎవరైతే లేటెస్ట్ మోడర్న్ వాస్తు వాళ్ళు రాశారో అందులో తప్ప హ్మ్. పూర్వం ఎక్కడ కూడా మీకు మూల ద్వారాల దరిద్రం అనేది లేదు. హ్మ్. మూలల్లో ద్వారాలు క్లియర్ గా పెట్టొద్దు అని చెప్పేశారు. హ్మ్. దానివల్ల అగ్ని భయము అని చెప్పేశారు. గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ గా నేను ఒక ఎపిసోడ్ చేశాను, సౌత్ ఫేసింగ్ కి సంబంధించిన ఒక ఫుల్ ఎపిసోడ్ హరివాస్తులో చేశాను. హ్మ్. ఆ వీడియో తీసింది ఎక్కడ అంటే పెబ్బేర్ దగ్గర. హ్మ్. పెబ్బేర్ దగ్గర ఒక వ్యక్తి 60-70 సంవత్సరాల నుంచి, ఆయన ఏజ్ ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు, తండ్రికి సంబంధించిన అనుభవాలన్నీ తీసుకున్నారు, దక్షిణం హ్మ్. ఫేసింగ్ కి సంబంధించిన ఎన్నో అనుభవాలు తీసుకున్నారు. మధ్యలో దక్షిణంలో మధ్యలో ప్రధాన ద్వారం ఉంది, దక్షిణంలో 150 అడుగుల ఖాళీ ఉంది. హ్మ్. వాళ్ళు చుట్టుపక్కల మొత్తం గ్రామాలనే శాసించే స్థాయిలో ఉండేవాళ్ళు. హ్మ్. అంతటి పవర్ఫుల్ మనుషులు ఆ ఇంటి లోపల ఉన్నారు, హ్మ్. మధ్య ద్వారంతోనే ఉన్నారు. హ్మ్. ఆయన ఒక వివరణ ఇచ్చాడు ఏంటంటే, ఏ ఇంటికైతే మూల ద్వారాలు అంటే ఈశాన్యంలో, ఈశాన్యం అనేది కాకి ముఖం, కాకాయం అంటారు, కాకి ముఖం. సో ఎవరైతే ఆ కాకి ముఖంలో డోర్ పెడతారో వాడు కాకిలాగా ఒంటరోడవుతాడు అని చెప్పాడు. హ్మ్. అంటే దాని అంతరార్థం ఏంటంటే, ఏ క్షణమైతే మీరు ఒక ఇంటి మొత్తానికి మధ్య ద్వారాలు పెట్టారో, జస్ట్ 1 అంగుళం 2 అంగుళాలు ఈశాన్యానికి జరిపి మధ్య ద్వారం పెట్టారో, హ్మ్. అలాంటి ఇంటి లోపల ఉమ్మడి కుటుంబాలుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ అందరి మనసులు గాని అభిప్రాయాలు గాని ఒక్కటిగా చేసుకుని ఒక పనికి ముందుకెళ్తారు. హ్మ్. సో ఎప్పుడైతే ఈ ఈశాన్య ద్వారాల దరిద్రం మొదలైందో ఆ హ్మ్. క్షణం ఈ మొత్తం ఇంటి మొత్తానికి ఈశాన్యంలో డోర్ పెట్టారో ఆ క్షణం నుంచి ఈ కాకిలాగా అయిపోయారు. అంటే దాని అంతరార్థం ఏంటంటే, ఒక ఉమ్మడి కుటుంబం నుంచి ఒక వ్యక్తి విడిపోయారనుకోండి, హ్మ్. అనుకోండి, అతను గనక ఈశాన్యంలో డోర్ పెట్టి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, హ్మ్. నేను, నా భార్య, నా పిల్లలు, ఇంకెవరు వద్దు మాకు, అంతే. హ్మ్. అత్త మామను కూడా మేము చూడం. ఆయన చెప్పిన ఇంకొక వర్డ్ ఏంటంటే, నేను ఓ 30-40 సంవత్సరాలు నేను చూసిన సార్, నా అనుభవం ఏంటంటే, ఎవరైతే ఈశాన్యంలో డోర్ పెట్టాడో వాడు తండ్రికి కూడు కూడా పెట్టాడు అని చెప్పేసాడు. హ్మ్. కూడు పెట్టాడంట. అంటే దాని అంతరార్థం ఏమైపోయింది ఆఖరికి అంటే, అందరితో దూరం అయిపోతాడు, ఒంటరిగా ఒంటి కాకిలాగా బతుకుతాడు. హ్మ్. జస్ట్ వాళ్ళు తన భార్య పిల్లలు అంతే, అయిపోయింది. ఇంకా హ్మ్. సమాజంతో సంబంధం లేదు. అలాంటి వ్యక్తులు అందరితో ఇంకా కలుస్తూ మెలుస్తూ ఉండలేదు, ఇంకా అయిపోయింది, వాళ్ళ జీవితం సర్వనాశనం. హ్మ్. అలా ఈ ఉమ్మడి కుటుంబాలు మొత్తం సర్వనాశనం కావడానికి కారణం ఈశాన్య ద్వారాల దరిద్రం. మీరు ఏ శాస్త్రమైనా చదవండి, మళ్ళీ కొంతమంది అడుగుతారు ఏ శాస్త్రంలో ఉంది సార్? హ్మ్. స్థాపత్య వేదం చదవండి, సమరాంగణ సూత్రధారం చదవండి, హ్మ్. విశ్వకర్మ ప్రకాశిక చదవండి, గాయత్రి వాస్తు చదవండి, ఇంకా తెలుగులో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఇంకా చాలానే ఉన్నాయి. మీరు ఏది చదివినా మానసారలో కూడా ఉంది,
మీరు ఏదైనా చదవండి, మూలలో ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా లేదు. ఇది 100% క్లియర్ కట్ వర్డ్ అన్నమాట, ఎక్కడ కూడా లేదు అసలు. సో ఈశాన్యంలో పెట్టాలనే కండిషన్స్ 100% రాంగ్. అట్ ప్రెసెంట్ ఈ జనరేషన్ లో ఎవరైతే ఇవన్నీ పాటిస్తున్నారో అది ఖచ్చితంగా తప్పు అని క్లియర్ గా మనం మాట్లాడవచ్చు. మధ్య ద్వారాలు అనేవి అన్నిటికంటే టాప్ మోస్ట్ ర్యాంక్ క్రియేట్ చేస్తాయి. బట్ దానికి ఒక కండిషన్ ఏంటంటే ఇంటి మొత్తానికి కరెక్ట్ మధ్య సూత్రం తీసుకున్నప్పుడు కరెక్ట్ మధ్యలో డోర్ పెట్టకుండా కొంచెం ఈశాన్యం వైపు జరిపి పెట్టడం అన్నిటికంటే ఉత్తమమైనది. ఇది 100%. మరి గురువు గారు ఒకవేళ పాత ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిపోయి అక్కడ ఆల్రెడీ ఒక ద్వారం అనేది ఏర్పాటు చేసి ఉంటారు కొంతమంది, మరి అలాంటి వాళ్ళు ఎటువంటి సర్దుబాట్లు చేసుకోవచ్చు అంటారు? అది ఇంటిని చూసి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలో ముందుగానే చేసుకోవాలి. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఉన్న కండిషన్ ని బట్టి మాట్లాడాలి. కరెక్ట్ కదా? ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇల్లు కట్టేశారు అంటే అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా మనం చూసుకొని మరి వస్తుందా రాదా, వస్తే దానికి ఎంత మార్పులు చేయాలి, మరి దాన్ని బేర్ చేసే కెపాసిటీ అక్కడ ఓనర్ ఉందా లేదా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళందరూ ఒప్పుకుంటారా లేదా, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఒప్పుకోకపోతే మనము ఏం చేయలేం. కాబట్టి అది సైట్ కండిషన్ ని బట్టి అసలు మార్చాలా లేదా, లేకపోతే ఉన్నదానికి ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేయాలా అనేది చెప్పాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. మరి గురువు గారు కొంతమంది ఇళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ ద్వారము ఒకటి కాకుండా ఒక్కొక్కరికి 2 ద్వారాలు పెట్టుకుంటూ ఉంటారు ఇరువైపులా, మరి అలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటారు? రైట్, ఓకే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక ఇంటికి యజమానులు ఎంతమంది ఉంటారు? ఒక్కరే ఉంటారు, కాకపోతే ఆయన భార్య ఇద్దరిని యజమానులనే అంటారు. రైట్, ఓకే. యజమాని తూర్పులో ఉంటే పడమరలో భార్య, అవును, యజమాను రాదు. ఈ రెండు ఉండొచ్చు, బట్ ఇందులో ఫస్ట్ ప్రయారిటీ యజమానికి. సరే, ఇప్పుడు తూర్పు ప్రధాన ద్వారం, పడమర ద్వారం, రెండు ప్రధాన ద్వారాలు అంటారా? అనరు. ఒకటే ప్రధాన ద్వారం.